ఇవాల్టి నుంచి పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడతలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సెకండ్ ఫేజ్లోనూ ఇదే స్థాయిలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆశావాహులు భారీగా పెరగడంతో కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలే సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పల్లెల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. మేజర్ పంచాయతీలు ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న వాటితో పాటు రియల్ ఎస్టేట్ పరిశ్రమలకు ప్రాధాన్యం ఉన్న పంచాయతీల్లో ఆశావాహుల మధ్య పోటీ పెరిగింది. సర్పంచ్లతో పాటు ఉప సర్పంచ్ స్థానాలను ఆశించే వారి సంఖ్య కూడా భారీగా పెరగడం, పోటీ తీవ్రం కావడంతో పలు పంచాయతీల్లో ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్లను తలపిస్తున్నాయి. ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగియడం, ఆ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన వారే సర్పంచ్ స్థానాలను ఆశించడంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలే రంగంలోకి దిగుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని చాలా పంచాయతీల్లో అభ్యర్థులను ఎమ్మెల్యేలే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అత్యధిక పంచాయతీలను చేజిక్కించుకోవాలని కేటీఆర్ పిలుపునివ్వడంతో అధికార పార్టీ మద్దతుతో బరిలో దిగే సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేయడం నుంచి వారిని గెలిపించుకోవడం వరకు పార్టీ దృష్టి సారించింది. తమ పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది బరిలో నిలిచిన చోట నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఒక్కరే పోటీలో నిలిచేలా జిల్లా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు బరిలో నిలిచిన అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో వామపక్ష పార్టీలు కూడా పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాయి. తొలి విడతలో నామినేషన్ల అనర్హతకు గురైన వారు ఇవాళ ఆర్డీఓకు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 13న ఉపసంహరణ పర్వం ఉంటుంది. రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న 4137 పంచాయతీలకు ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 172 మండలాల్లో కొనసాగనున్న రెండో విడతలో 36,620 వార్డులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక నేటి నుంచి ఈ నెల 13 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఈ విడతకు 25వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. మరోవైపు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాభివృద్ధి పనుల చెక్కులపై సంతకం చేసే అధికారం ఉప సర్పంచ్ కూడా కల్పించారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవి కూడా కీలకంగా మారింది. రిజర్వేషన్లు అనుకూలించని నేతలంతా ఉప సర్పంచ్గా ఎన్నికై గ్రామాల్లో చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. ఉప సర్పంచ్ ఎన్నికలో సర్పంచ్ కూడా కీలకంగా మారనున్నాడు. సర్పంచ్ ఎన్నిక రోజే వార్డు సభ్యులు ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఎక్కువ వార్డులు గెలుచుకున్న వర్గం ఉప సర్పంచ్ పదవిని పొందుతుంది. రెండు వర్గాలకు సమానంగా వార్డు స్థానాలు వచ్చినప్పుడు సర్పంచ్ ఓటు నిర్ణయాత్మకం అవుతుంది. ఈసారి మెజార్టీ పంచాయతీల్లో ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడంతో పంచాయతీ పోరు ఆసక్తిగా మారింది.